కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైకును బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ఢీకొన్న తర్వాత ద్విచక్ర వాహనదారుడు కింద పడిపోయాడు. బైక్ మాత్రం బస్సు కిందకు చొచ్చుకుపోయింది. ఆ సమయంలో బైక్లోని పెట్రోల్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ఏమైందో అర్థమయ్యేలోపే 19 మంది సజీవ దహనమయ్యారు. కర్నూలు శివారు ప్రాంతంలోని చిన్న టేకూరులో జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. ఎన్నో ఆశలతో ప్రారంభమైన వారి ప్రయాణం గమ్యానికి చేరక మునిపి ఇలా అకస్మాత్తుగా ముగిసిపోయింది. ప్రమాదం జరిగే సమయానికి ప్రయాణికులు అందరూ గాఢ నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎక్కువ మంది తప్పించుకునేందుకు కూడా ఆస్కారం లేకుండా పోయింది. ఎమర్జెన్సీ డోర్ నుంచి కొందరు బయటపడగా అద్దాలు పగలకొట్టుకుని మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. మంటలు చుట్టుముట్టడంతో పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు. స్థానికులు ఫైర్ సిబ్బంది వచ్చి మంటల్ని ఆర్పేలోపే ప్రయాణికులు మంటల్లో కాలిబూడిదయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన కొందరిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. నాకు చిన్నప్పటి నుంచి బెంగళూరులో నా తమ్ముడు లేకుండా పోయినా పిల్లలు ఎంత వదిలేసిపోయి నువ్వు తమ్ముడా నువ్వు పిల్లలు ఒకేసారి కాలిపోయిండ్రు కదరా ఎండ కళ్ళు మూసిండ్రా అందరూ ఒకసారి నీ పిల్లల కింద పడకుండా స్వచ్ఛంటే కదరా తమ్ముడా ఎండ పోయినవురా రమేష నా బంగారు తమ్ముడమ్మా నా ఊరు కోసం వచ్చినట్టు బంగారమైనది ఎవరు లేరమ్మా నా కూతురికి పోయిన తల్లి నా కొడుకు తమ్ముడు మెత్తక ఎంత దారి కాదు ఇంకా నా వల్ల కాదు ఈ భూమి మీద బతకడం.